హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లతాస్ డైరీస్. మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మంచి టేస్టీగా స్పైసీగా నాటుకోడి కూరను చూపిస్తాను. పక్కా పల్లెటూరు స్టైల్లో చూపిస్తాను. ఫస్ట్గా నేను నాటుకోడి ముక్కలను తీసుకొని 2 స్పూన్ల కారం, తగినంత కల్లు ఉప్పు, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో కొన్ని కొబ్బరి ముక్కలు, 4 చెక్కలు, 4 లవంగాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ముట్టించి కుక్కర్ గిన్నె పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. నాలుగు లవంగాలు, 2 చెక్కలు వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయి. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న నాటుకోడి ముక్కలను వేసుకోవాలి. ఈ నాటుకోడి కూర చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక చిన్న సైజు టమాటా ముక్కలను వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేసిన తర్వాత 1 నిమిషం పాటు అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉప్పు కారం సరిపోకపోతే 1 స్పూన్ కారము, కొంచెం కల్లు ఉప్పు వేసుకోవాలి. నాటుకోడి కూరకు కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. లేదు అంత కారం తినలేము అనుకుంటే తగ్గించుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకు తగినన్ని వాటర్ వేసుకోవాలి. వేసుకొని అలా అటు ఇటు కలుపుకోవాలి. ఈ చికెన్ ముక్కలు బాగా ఏగిన తర్వాతనే వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్స్ పెట్టుకొని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనియాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీద్దాం. చికెన్ బాగా ఉడికింది. ఆయిల్ పైకి తేలిందంటే చికెన్ బాగా ఉడికినట్టు. చికెన్ బాగా ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. బాగా ఉడికింది. ముక్కలుగా విడిపోతున్నాయి. బాగా ఉడికింది.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.